హాయ్ అండి. మేము నర్మదా పుష్కరాలకి అమరకంటకి వెళ్ళొచ్చాము. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, వెహికల్కి ఎంత అవుతుంది, రూమ్స్కి ఎంత అవుతుంది, టోటల్ డీటెయిల్స్ చెప్తానండి ఇప్పుడు మీకు. వైజాగ్ నుండి, శ్రీకాకుళం నుండి, విజయనగరం నుండి వెళ్ళే వాళ్ళకి అమరకంటక్ చాలా దగ్గరగా ఉంటుందండి. అమరకంటక్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ పెండ్రా. పెండ్రాకి ట్రైన్స్ ఉన్నాయి, కానీ మనకి ఒకవేళ పెండ్రాకి ట్రైన్స్ దొరకకపోతే నెక్స్ట్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ బిలాస్పూర్, నెక్స్ట్ రాయ్పూర్ అండి. రాయ్పూర్ నుంచి అమర్కంటక్కి 5 అవర్స్ జర్నీ, బిలాస్పూర్ నుంచి అమర్కంటక్కి 3 అవర్స్ జర్నీ అండి. పెండ్రా నుండి అమర్కంటక్కి 1 అవర్ జర్నీ పడుతుందండి. 34 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయినా కూడా అదంతా ఘాటి కాబట్టి 1 అవర్ జర్నీ పడుతుంది. బిలాస్పూర్ నుండి పెండ్రాకి కూడా ట్రైన్స్ ఉన్నాయండి. మార్నింగ్ 11:30కి ఒక ట్రైన్, ఆఫ్టర్నూన్ 2:30కి ఒక ట్రైన్ ఉంది, ఈవినింగ్ కూడా ట్రైన్స్ ఉన్నాయండి. పెండ్రా వరకు ట్రైన్ మీద వెళ్ళే వాళ్ళకి పెండ్రాలో దిగిన తర్వాత పెండ్రా నుంచి అమరకంటక్కి బస్సెస్ ఉన్నాయండి. బస్ టికెట్ 70 రూపీస్. వెహికల్లో వెళ్ళాలి అనుకునే వారికి పెండ్రా నుండి అమరకంటక్కి 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. బిలాస్పూర్ నుండి డైరెక్ట్గా అమరకంటక్కి వెళ్ళడానికి, అలాగే అక్కడ లోకల్గా అమరకంటక్ టూర్ టోటల్గా మార్నింగ్ నుండి నైట్ వరకు చూడడానికి 4000 ఛార్జ్ చేస్తున్నారండి. అమరకంటక్కి వెళ్ళిన తర్వాత లోకల్గా అక్కడ టూర్ చూడాలి, అక్కడ నుండి వెహికల్ బుక్ చేసుకోవాలి అనుకునే వారికి అయితే 3000 ఛార్జ్ చేస్తున్నారు. టోటల్ టూర్ 1 డేలో మీకు చూపించలేకపోతే హాఫ్ టూర్ ముందు రోజు చూపిస్తున్నారు, హాఫ్ టూర్ నెక్స్ట్ డే చూపిస్తున్నారు. అమరకంటక్లో ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చు అనేది నేను మీకు ఆల్రెడీ వీడియో చేస్తాను కదండి. ఆ ప్లేసెస్ అన్నీ కూడా మేము హాఫ్ డేలో కవర్ చేసాము. అన్నీ కూడా 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. అమరకంటక్కి ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోలేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు రూమ్స్ దొరుకుతున్నాయండి. ఈ వెహికల్స్ ఉంటారు కదండి, వెహికల్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కడ ఖాళీ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు తీసుకెళ్ళి రూమ్ చూపిస్తారండి. ఆల్రెడీ నేను మీకు చెప్పానండి, అక్కడ హోటల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఆశ్రమాలే ఎక్కువ ఉంటాయి. ఆశ్రమాల్లో మీకు నాన్ ఏసీ రూమ్స్ 500 ఛార్జ్ చేస్తున్నారు. ఏసీ రూమ్స్ అయితే దొరకడం కష్టం, నాన్ ఏసీ రూమ్స్ దొరుకుతున్నాయి. నైట్ స్టే చేయాలి అనుకునే వారికి అక్కడ చాలా కూల్గా ఉంటుందండి. నైట్ అయ్యేసరికి నాన్ ఏసీ రూమ్స్ తీసుకున్నా కూడా మనం ఉండగలం. ఆఫ్టర్నూన్ కూడా అక్కడ టెంపరేచర్ 35 వరకు ఉందండి. అయినా కూడా అదంతా ఫారెస్ట్ ఏరియా, చాలా చెట్లు ఉన్నాయి, అందువల్ల ఎండగా ఉన్నట్టుగా ఏం అనిపించలేదు. ఈవినింగ్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే జైన్ మందిరానికి ఆపోజిట్గా సైకిల్ స్వామి వారి ఆశ్రమం వాళ్ళు అందరికీ కూడా ఫ్రీగా ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సైకిల్ బాబా ఆశ్రమం వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే లంచ్ కూడా పెడుతున్నారండి. నైట్ డిన్నర్కి టిఫిన్స్ పెడుతున్నారు. ఈవినింగ్ నర్మదా హారతి నర్మదా ఉద్గమ్ స్థాన్ దగ్గర షార్ప్ 7 o'clockకి స్టార్ట్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.